కుంభమేళా ప్రయాణం స్టార్ట్ చేశాం. విజయవాడ బస్సు ఎక్కాము. రావులపాలెం దాటాము. ఇప్పుడే కుంభమేళాకు ప్రయాణం అయ్యాం. నేను శ్రీనివాసరెడ్డి గారు. విజయవాడ దగ్గరలో ఉన్నాం. విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ట్రైన్ 28 గంటలు లేటు. మేము 24 గంటలు లేటుగా వచ్చాం. ప్రోగ్రామ్ పెట్టి యూట్యూబ్ ప్రయాగరాజ్ చేరుకున్నాము. కొంచెం లేట్ అయింది కానీ ట్రైన్ బాగానే ఉంది, ఫ్రీగానే. ప్రయాగరాజ్ ఇప్పుడే చేరుకున్నాం. సీన్ గారు 36 అవర్స్ అంటే 40 అవర్స్ పట్టింది ఇంచుమించుగా, కానీ ఫ్రీగానే ఉంది. ట్రైన్ అయితే లేట్ అయింది కానీ బాగానే వచ్చాం. ఇక్కడ కూడా బాగానే ఉంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్లీపర్ జనరల్ టికెట్ అని కూడా ఏసీ రూమ్ లో ఎక్కించి పడుకోబెడుతున్నారు. అది ప్రయాగరాజ్ చుకీ జంక్షన్. ఇది ప్రయాగరాజ్ చౌకీ జంక్షన్. ప్రయాగరాజ్ చౌకీ జంక్షన్. ఇక్కడ దిగాము ఇప్పుడే ప్రయాగరాజ్లో. శ్రీనివాసరెడ్డి గారు తెస్తున్నారు, అన్ని బంధిస్తున్నారు. ఇది పబ్లిక్ టాయిలెట్స్ బాగా పెట్టారు. జనం బాగానే ఉన్నారు. ఓపెన్ ప్లేస్ మనకు కనిపించట్లేదు. ఇక్కడ అందరూ జిలేబీ తింటున్నారు. బెల్లం జిలేబీ, పంచదార జిలేబీ. సంగం ఘాట్కి దగ్గరలో ఉన్నాం. సమోసా జిలేబీ. శ్రీనివాసరెడ్డి గారు వీడియో చేస్తారు. రోడ్లన్నీ చాలా రష్గా ఉన్నాయి. ప్రయాగరాజ్ సంగం దగ్గర ఒక జంక్షన్కి వచ్చాము. నయాపూల్ బ్రిడ్జ్ ఇది, సంగంకి వెళ్ళే దారి. బళ్ళ మీద డ్రాపింగ్. ఇక్కడ అన్ని బళ్ళు బేరాలు జరుగుతున్నాయి. వీళ్ళు ఎక్కించుకుంటున్నారు. ఇది అక్కడ మాతో వచ్చిన బ్యాచ్ భీమవరం నుంచి వచ్చారు, ఉండి నుంచి. వాళ్ళు బేరం ఆడుతున్నారు. ఇద్దరికి అందిస్తా ఉన్నాము. ఇది సంగం బ్రిడ్జి అవతలకి వెళ్ళాలి. ఇలాంటి తొట్టిలో కూడా కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోతున్నారు జనాన్ని. ఇక్కడ నుంచి సంగం బ్రిడ్జి దాటాలంటే కొంచెం దూరం ఎక్కువ. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సేతు, రాష్ట్రీయ రాజమార్గ్ సంఖ్య 30, అంటే హైవే నెంబర్ 30. హైవే 30 మీద ఉన్నాము. ఈ బ్రిడ్జ్ దాటాక అదిగో దూరంగా అక్కడ బెయిలీ అదే వంతెన కనిపిస్తుంది. ఆ వంతెన దాటాలి.
బేరం జరుగుతుంది ఇక్కడ. కొంచెం ఎదరకపోతుంది. ఈ వెహికల్ ఎక్కుతున్నాము, ఇద్దరికే కలిపి 100 రూపాయలు చెప్పారు. మన వీడియోలో ఉన్నాం కదా, ఇప్పుడు బండి ఎక్కాము, వెళ్తున్నాము 3 కిలోమీటర్స్ సంగం బ్రిడ్జి అవుట్. సంగం బ్రిడ్జికి వెళ్తున్నాము. ఆంధ్ర సార్, ఆంధ్ర సార్. మేము బండి మీద వెళ్తున్నాము. 50 రూపీస్కి మాట్లాడుకున్నాం ఈచ్. బ్రిడ్జ్ అవతలకి తీసుకెళ్తున్నారు, ఓహో ఇద్దరు దేకో అలా చూడండి. కార్ పార్కింగ్ అక్కడ, పూరా దునియా ఉత్తరప్రదేశ్ అదే అవతల వైపు. ఈ ఘాట్ పేరు అదే అరేల్ ఘాట్. త్రివేణి సంఘం అంటండి. త్రివేణి సంఘం, త్రివేణి సంఘం, త్రివేణి సంఘం అందరికీ కనిపిస్తుందా? త్రివేణి సంఘం జనం, టెంట్లు, साधु संत लोग पूरा गया है, लेकिन किन्नरा खड़ा होकर पार्किंग, बहुत आदमी बहुत साधु लोग गया था. జస్ట్ ఒక్క నిమిషంలో ట్రాఫిక్ అయిపోయింది. ఇప్పుడు దాకా మేము ఫ్రీగానే వచ్చాము, ఇప్పుడు ఒక్క నిమిషంలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కాలేజ్ బాయ్స్ ఇలా సర్వీస్ చేస్తున్నారు ఎక్కడికక్కడ. మంచి ట్రాఫిక్లో నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడే సడన్గా బిజీ అయింది. వాటర్ బాటిల్స్ అమ్మేస్తున్నాడు వీడు పైన నుంచునే. బాగట్ చౌరహా అంటే బాగట్ చౌరస్తా అనమాట. ట్రాఫిక్ బాగా ఆగింది. మేమైతే అవతలకి వెళ్ళాలి, అవతల వైపుకి వెళ్ళాలి, కొంచెం టైం పట్టవచ్చు. ఇక్కడ అడ్రస్ అడిగారు, రోడ్డు దాటాలంట. రోడ్డు దాటడం చాలా కష్టమే ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇక్కడి నుంచి బాగా ఎక్కువ ఉన్నారు జనం, చాలా హెవీగా ఉంది. మేము వెళ్ళాల్సిన దారాగంజ్ అనే ప్రదేశానికి వెళ్ళాలి. బ్రిడ్జి కింద అవతల వైపు ఒక రకంగా ఏదో ఒక జంక్షన్కి అయితే వచ్చాము. ఇదేంటో తెలియదు ఈ జంక్షన్. ఇక్కడ మాత్రం భయంకరంగా ఉన్నారు అబ్బా జనం. బండి దగ్గర పూరి వేస్తున్నారు, అన్నం తింటున్నాం మేము, శ్రీనివాసరెడ్డి గారు నేను. ఏదో పోసేస్తున్నాడు, అందులో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాడు, కొద్దిగా పచ్చడి వేసాడు. అక్కడ పెట్టండి దాని మీద, పర్వాలేదు. ఇది బడి హనుమాన్ టెంపుల్కి సంగంకి వెళ్ళే దారి. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు మాస్క్ అనేది కంపల్సరీ. మాస్క్ ఉండాలి. బాగా డస్ట్గా ఉంది అంతా కూడా. ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంది. జంక్షన్స్లోనే బాగా ఎక్కువగా రష్గా ఉంటుంది. జాగ్రత్తగా వస్తే సరిపోద్ది. మా బ్యాచ్ అంతా ఒక ఆశ్రమానికనే వెళ్తున్నాము. ఇక్కడికి ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. నా వెనకాల ఉన్నారు, ట్రైన్లో పరిచయం అయ్యారు, ఉండి నుంచి వచ్చారు. Slight left onto Matiara Road.
स्नान नहीं किया। हाँ, माता जी का नाम क्या है? हरोप संगरी माता। हरोप संगरी माता టెంపుల్ అంట. శ్రీనివాసరెడ్డి గారు బ్యాటరీ బట్టలు అవుతున్నారు. ఇంకా కిలోమీటర్ ఉందంట. వెహికల్స్ అయితే ఏమి లేవు పెద్దగా, ఖాళీగా కూడా ఉంది. ఇది కూడా ఏదో ఆశ్రమం. టెంపుల్ చాలా బాగుంది. శక్తిపీఠం, అమ్మవారు భుజం పడింది. ఇదే టెంపుల్ మర్చిపోయాను. మాధవేశ్వరి వీళ్ళు ఇంకోటి అంటారు. మాధవేశ్వరి అమ్మవారి టెంపుల్. వాళ్ళేమో అలోక్ మాత టెంపుల్ అంటారు. ఇది భుజభాగం పడిన, అదే వేలు పడిందని అంటాం. లాస్ట్ టైం వచ్చాము మొన్న. అలోక్ మాత టెంపుల్ అంటారు. మనం మాధవేశ్వరి అంటాము, వాళ్ళేమో అలోక్ మాత అంటారు. దాదాపుగా 5 కిలోమీటర్లు నడిచి వచ్చాము. సంగమం కనిపిస్తుంది, గంగామాత విగ్రహం అది. At the roundabout, take the first exit onto Daraganj Ghat Road. అదంతా నీరు. ఇది సంగం ఘాట్. అది గంగామాత విగ్రహం. Onto Daraganj Ghat Road. దాదాపుగా 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల పైన నడిచాము. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అయితే 15 కిలోమీటర్ల దాకా వచ్చినట్టే. మధ్య మధ్యలో వెహికల్స్ ఎక్కాం, కానీ మిగతా అంతా 5 కిలోమీటర్ల పైన నడకే. ఇప్పుడు మేము ప్రయాగ్రాజ్లో దశాశ్వమేధ ఘాట్ ఎదురుగా హరి జగన్నాథ్ శాస్త్రి గారి ఆశ్రమంలో ఉన్నాము. ఇక్కడి నుంచి మీకు మన ప్రయాగ్రాజ్ నది చూపిస్తాం. ఇది నది. ఇక్కడ రూమ్స్ అంటే గ్రూప్గా ఇస్తారు.